శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పృథివీ దోహనం. శాంసపాయనుడు చెప్పెను. యథాక్రమం మిగిలిన మన్వంతరాలను గురించి, మన్వంతరాదీపులను గురించి, ఇంద్రుడు దేవతలు నాయకులుగా గల వారిని గురించి వినగోరుచున్నాను. సూతుడు ఇట్లు చెప్పెను. జరిగిపోయినవి జరుగునట్టువి అగు మన్వంతరాలను గురించి సంక్షేపంగాను వివరంగాను చెబుతాను. ముందు చెప్పబో మనవులు 6 పూర్వం నందే ఉన్నారు. మొదట స్వయంభవ మనవు, తర్వాత స్వారోచిష మనవు, తర్వాత ఉత్తముడు, తామసుడు, రైవతకుడు, చాక్షువు మనవులు. ఇక భవిష్యత్తు మనవులు 8 మంది ఉన్నారు. వారిలో 4 సావర్ణి, రౌచుడు, భౌచుడు, వైవస్వతుడు. వారిని గురించి చెబుతాను. వైవస్వత మనవును ముందు వర్ణిస్తాను. అతీతులైన 5 మనవులను మానసులనుగా తెలుసుకొనము. స్వయంభవ మనవు యొక్క మన్వంతరం పూర్వం వివరించి తిని, ఇక క్రమంగా ద్వితీయుడైన మనవు, మహాత్ముడైన స్వారోచిష మనవు యొక్క ప్రజా సృష్టిని చెబుతాను. స్వారోచిష మన్వంతరాన తుషితులు దేవతలు, అట్టివారే విద్వాంసులైన పారావతులు. ఈ విధంగా 2 వర్గాలే సంస్కృతులు. క్రతువు పుత్రులు స్వారోచిషులు, తుషితయందు వారు జనించిరి. పారావతులు వాసిష్ఠులు, వారి వర్గములు 2. ఒక్కొక్క వంశమందు 12. చందజులు 24 దేవతలు. దివస్పర్శుడు, జామిత్రుడు, గోపదుడు, భాసురుడు, అజుడు, భగవానుడు, మహాబలుడైన ద్రవిణుడు, మహాబాహుడైన ఆయుడు, వీర్యవంతుడైన మహౌజసుడు, సువిదితుడైన చికిత్సానుడు, అంశుడు, 12వ వాడైన ఋతుడు. వీరందరూ తుషితులుగా ప్రశంసించబడ్డారు. వీరు క్రతుపుత్రులు. వీరందరూ సోమపాయనులు. ప్రకాశవంతుడైన ప్రాచీతసుడు, విశ్వదేవుడు, సమంజసుడు, ప్రఖ్యాతుడైన అజిహ్వుడు, అరిమర్దనుడు, ఆయుర్ధానుడు, మహామానుడు, దివ్యమానుడు, మహాభాగుడైన అజేయుడు, మహాబలుడైన చిన్నవాడు హోత, యజ్వా. వీరందరూ పారావతులు. ఈ విధంగా పారావతులు పేర్కొనబడ్డారు. వీరందరూ స్వారోచిష మన్వంతరాన దేవతలు. 24 దేవతలు సోముపులు. లోకమున సర్వత్రా విస్తృతుడైన విపశ్చితుడు వారి ఇంద్రుడు, వశిష్ఠుని కుమారుడైన ఊర్జుడు, కాశ్యప కుమారుడైన స్తంభుడు, భృగు కుమారుడైన ప్రాణుడు, అంగీరసుని కుమారుడైన దత్తుడు, అత్రి కుమారుడైన నిశ్చల ఆత్రేయుడు, పులహని కుమారుడైన అర్వరీవంతుడు. వీరందరూ సప్తర్షులు. చైత్రుడు, కింపురుషుడు, కృతాంతుడు, విభృతుడు, రవి, బృహద్దుగ్ధుడు, నవుడు, సేతుడు, శృతుడు. ఈ 9 మంది స్వారోచిష మనవు యొక్క కుమారులు. వీరు మనవు యొక్క వంశోద్ధారకులు. వారు పురాణాలలో చెప్పబడింది. ఇది 2వ మన్వంతరం. సప్తర్షులు, మనవు, దేవతలు, పితరులు. ఈ చతుష్టయం మన్వంతరానికి మూలం. వారి సంతానం ప్రజలు. ఈ చెప్పబడింది శాస్త్ర నిశ్చయం. దేవతలు ఋషుల పుత్రులు, పితరులు దేవతల సంతానం. ఇక ఋషీశ్వరులు దేవతల పుత్రులు. మనవు వలన క్షత్రియులు, వైశ్యులు, సప్తర్షుల వలన బ్రాహ్మణులు కలిగిరి. ఈ విధంగా మన్వంతరం సూక్ష్మంగా చెప్పబడింది, అంతేకాని విపులంగా కాదు. స్వారోచిష మన్వంతరం యొక్క వివరాలు స్వయంభవ మన్వంతరం వలన తెలుసుకోవాలి, అంతేకాని 1 శతవర్షములలో అయినను దాన్ని విస్తరంగా వివరించడం శక్యం కాదు. దీనికి కారణం ప్రతి వంశం నుండి అనేకులైన ప్రజలు మరల ఉద్భవించి ఉండుటయే. ఇక ఉత్తమమైన తృతీయ మన్వంతరంన దేవతలయందు పంచగణములు మాత్రమే చెప్పబడినవి. వాణ్ణి నేను ఇప్పుడు చెబుతాను, గ్రహించండి. వారు సుధామానులు, వసవర్తినులు, ప్రతర్ధనులు, శివులు మరియు సత్యులు. వీరిలో ప్రతి గణమునకు 12 దేవతలుంటారు. సత్యుడు, ధృతి, దమడు, దాంతుడు, క్షముడు, క్షాముడు, ధ్వని, శుచుడు, ఇషుడు, ఊర్జుడు, శ్రేష్ఠుడు, సుపర్ణుడు. ఈ 12 సుధామానులుగా చెప్పబడినవి. వారు వంశవర్తినులు. సహస్రధారులు, విశ్వాయువు, సమితారులు, బృహత్తు, వసువు, విశ్వధ, విశ్వకర్ముడు, మానసుడు, విరాజసుడు, జ్యోతి, విభాసుడు. వీరు వంశవర్తనులుగా కీర్తించబడుదురు. ప్రతర్ధనులు కీర్తించబడిరి. వారు అవధ్యుడు, అవరతి, ప్రభువైన వసువు, దిష్ట్యుడు, విభావసు, విత్తుడు, క్రతువు, సుధర్ముడు, ధృతధర్ముడు, యజస్వజుడు, రథోర్మి, కేతుమంతుడు. యజ్ఞమందు తమ భాగాలను గ్రహించుటకు అర్హులైన వారు వారి 12 మంది దేవతలు కలరు. వారు ప్రతర్ధానుల్లో వదాన్యులైన హంసస్వరులు, యశస్కరులు, సుదానుడు, వసుదానుడు, సుమంజసుడు, విశ్వడు, యముడు, వహ్ని, యతి, సుచిత్రుడు, సుతపుడు. వీరందరూ శివులుగా తెలుసుకోవాలి. వారు దిక్ృతి, వాక్పతి, విశ్వడు, శంభుడు, స్వమృడీకుడు, దివి, వర్చోధాముడు, బృహద్వపుడు, అశ్వుడు, సదస్వేశుడు, క్షేముడు, ఆనందుడు. యజ్ఞమందు పాల్గొనుటకు అర్హులైన 12 మంది దేవతలు సత్యులుగా పరిగణించబడుచున్నారు. ఈ విధంగా వీరు ఉత్తమ మన్వంతరాన దేవతలు. వీరందరూ
అంగీరసుడైన ఉత్తమ ప్రజాపతి పుత్రుడు. ఆ దేవతల్లో సుశాంతి అనువాడు ఇంద్రుడు. వశిష్ఠునికి 7 పుత్రులు, వారు వాసిష్ఠులు. ఉత్తమ మన్వంతరమందు వారందరూ సప్తర్షులు. మహాత్ముడైన ఉత్తమునికి 13 మంది మానసిక పుత్రులు, వారు అజుడు, పరశుడు, దివ్యుడు, దివ్యౌషధి, నయుడు, దేవాంబజుడు, అప్రతిముడగు మహోత్సాహుడు, గజుడు, వినీతుడు, సుకేతుడు, సుమతి, శృతి. వీరు క్షత్రమన్వంతరం. ఈ విధంగా స్వారోచిష మనువుతో సహా ఉత్తముని యొక్క సృష్టి వివరించబడింది. ఇక విస్తరంగా అనుపూర్తికంగా మనువు యొక్క సృష్టిని తెలుసుకొనము. మనవైన తామసుని 4వ మన్వంతరమున చెప్పబడ్డ దేవతల సర్గములు సత్యులు, సురూపులు, సుధీయులు, హరులు. ఈ దేవతలు తామస మన్వంతరాన పులస్సుని సంతానం. వీరిలో ఒక్కొక్క గణంలో 25 మంది దేవతలు. తామస మన్వంతరాన ఇంద్రియములు దేవతలుగా స్మరించబడుచున్నారు. జ్ఞానేంద్రియాల మూలంగానే జనులు వస్తువులను గ్రహించెదరు. ఈ విషయాలను ఋషులు నిశ్చయం చేయుదురు. వారి యొక్క ప్రమాణాలున్నవి. 8వదైన మనస్సుగా స్మరింతురు. ప్రతాపవంతుడైన శిబి ఈ దేవతలకు అధిపతి. అతడు ఇంద్రుడు. ఓ సత్తములారా, ఆ మన్వంతరమునందున్న 7 ఋషులను తెలుసుకొనుడు. వారు అంగీరస పుత్రుడైన కావ్యుడు, కాశ్యపుని పుత్రుడైన పృథువు, అత్రి కుమారుడైన అగ్ని, భృగు కుమారుడైన జ్యోతిర్ధాముడు, పులహుని కుమారుడైన చరకుడు, వశిష్ఠ కుమారుడైన పీవరుడు, పులస్సుని కుమారుడైన చైత్రుడు. ఇప్పుడు చెప్పబోవారు తామస మనువు యొక్క సంతానం. వారు జానుజంఘుడు, శాంతి, నరుడు, ఖ్యాతి, శుభుడు, ప్రతీయభృత్యుడు, పరీక్షిత్తు, ప్రస్థలుడు, దృఢేఘది, కృతాసుడు మరియు కృతబంధువు. వీరు తామసుని మానస సుతులు. స్వారోచిషుని యొక్క 5వ మన్వంతరాన చెప్పబడిన దేవతా వర్గములు చెబుతున్నాను, తెలుసుకొనము. వారు అమితాభులు, భూతరయులు, వైకుంఠులు, సుమేధసులు, వశిష్ఠుని యొక్క పవిత్రులైన పుత్రులు. ఈ 4 గణములందు ఒక్కొక్క దానిలో 14 శుభాస్వరులు కలరు. ఉగ్రుడు, ప్రజ్ఞుడు, అగ్నిభావుడు, ప్రజ్యోతి, అమృతుడు, సుమతి, విరాముడు, ధాముడు, నాదుడు, శ్రవసుడు, వృత్తి, రాశి, వాదుడు, శబరుడు. ఈ 14 మంది అమితాభులైన దేవతలుగా స్మృతించబడిన వారు. అభూతరేసు గల గణము యొక్క వారి పేర్లు ఇట్టివి అని వారు తెలుసుకొందరు. మతి, సుమతి, ఋతుడు, సత్యుడు, ఏధనుడు, అధృతి, విధృతి, దమ్ముడు, నియముడు, వ్రతుడు, విష్ణువు, వహుడు, ద్యుతిమంతుడు, శుశ్రవసుడు, వృషుడు, భేత్త, జయుడు, భీముడు, శుచి, దాంతుడు, యశుడు, దమ్ముడు, నాథుడు, అజేయుడు, విద్వాన్, కృషుడు, సౌరుడు, ధ్రువుడు. వీరందరూ వైకుంఠమందు ఉన్నవారుగా చెప్పబడతారు. మేధాతిథి, సత్యమేధుడు, మేధజుడు, మేధాహంతుడు, వీరందరూ సుమేధసులుగా కీర్తించబడ్డవారు. వారికి విక్రాంత పౌరుషుడు, విభువు ఇంద్రుడు. రైవత మన్వంతరాన పులస్సుని కుమారుడైన దేవబాహుడు, కాశ్యపుని సంతానమైన సుధాముడు, అంగీరసుని వంశీయుడైన హిరణ్యరోముడు, భృగు సంతానమైన వేదశ్రీ, వశిష్ఠుని బిడ్డడైన ఊర్ధ్వబాహుడు, పులహుని వంశీయుడైన పర్జన్యుడు, అత్రి వంశీయుడైన సత్యనేత్రుడు. వీరు సప్తర్షులు. రైవతుని కుమారులు మహావీరుడు, సుసంభ్యావ్యుడు, సత్యకుడు, హరహుడు, శుచి, బలబంధువు, రైవతుడు. ఈ 4 మనువుల ప్రియవ్రతని అన్వయులు అని భావించబడుచున్నారు. 6వ మన్వంతరానగా చాక్షుష మన్వంతరాన పంచగణ దేవతలు భాషించబడుచున్నారు. వారు ఆర్జుడు, సూతుడు, భావ్యుడు, పృథకుడు, మహాతేజోవంతుడైన లేఖుడు. వీరందరూ దివౌకసులు. వీరందరూ తల్లి పేరు మీద పిలువబడుచున్నారు. వారు అరణ్య ప్రజాపతి మనమలు. అరణ్యుడు ప్రజాపతి, అతడు అత్రి కుమారుడు. వీరి గణములు ఒక్కొక్కటి 8 మంది దేవతలు కలిగినవిగా భావించబడుచున్నవి. అంతరిక్షుడు, వసువు, హవ్యుడు, అతిథి, ప్రియవ్రతుడు, శ్రోత, మంత, హనుమంత అనువారు. వీరు ఆర్జులుగా చెప్పబడుదురు. శేనభద్రుడు, శ్వేతచక్షువు, మమాయసుడు, సుమనసుడు, ప్రచేతసుడు, వనేనుడు, సుప్రచేతసుడు, మహాసత్తుడైన ముని. వీరందరూ ప్రసూతులుగా కీర్తించబడుదురు. విజయుడు, సుజయుడు, మనుడు, స్యోధుడు, మతి, పరిమితి, విచేతుడు, ప్రియనిశ్చయుడు. ఈ దేవతలు భవ్యులుగా పేర్కొనబడ్డారు. ఇక పృథకులను గురించి తెలుసుకొనము. ఓజిష్ఠుడు, శకునుడు, దేవుడు, వానహృష్టుడు, సత్యదృష్టి, జిగీషుడు, విజయుడు, మహాభాగుడైన అజితుడు. వీరు పృథకులు. దివౌకసులనగా స్వర్గధాములు. లేఖులను దేవగణమును పేర్లతో చెబుతున్నాను, తెలుసుకొనము. మనోజవుడు, ప్రఘాసుడు, ప్రచేతసుడు, మహాయసుడు, ధ్రువుడు, ధ్రువక్షితి, వీర్యవంతుడైన అచ్యుతుడు, యవనుడు, బృహస్పతి. వీరు లేఖలుగా కీర్తించబడ్డారు. మహావీర్యుడైన మనోజవుడు వీరికి ఇంద్రుడు అయ్యను.
భృగు కుమారుడు ఉత్తముడు, అంగీరసుని సుతుడు, హవిష్యుడు, కశ్యపసుతుడైన సుధాముడు, వశిష్ఠ కుమారుడైన విరజసుడు, పులస్య సుతుడు, అతినాముడు, పులహుని కుమారుడు, సహిష్ఠుడు, అత్రి కుమారుడైన మధురాత్రేయుడు. వీరేడుగురు చాక్షుష మన్వంతరాన ఉన్న ఋషులు. ఊరు, పురు, శతజుమ్నుడు, తపస్వి, సత్యవాకు, కృతి, అగ్నిశ్రుతుడు, అతిరాత్రుడు, సుజుమ్నుడు, అభిమన్యుడు. ఈ 10 మంది నడ్వలకు జన్మించిన చాక్షుష మనువు కుమారులు. ఇది 6వ మన్వంతరం. జరుగుతున్న వైవస్వత మనువు ఆధారంగా అతని సృష్టి వర్ణించబడింది. ఈ విధంగా చాక్షుష మన్వంతరం విస్తరంగా అనుపూర్వకంగా వర్ణించబడింది. ఓం శాంతి శాంతి శాంతి.